హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇది ఈ కట్టడం అనేది ఈ రాయితోనే కట్టారు. సో చాలా అంటే చాలా టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు. అండ్ ఆ కాలంలో చూడండి, ఇది ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మనకైతే లైక్ మనకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్టు. ఏంటంటే ఏదో ఒకటి దొరుకుతుంది. ఐ మీన్ మనకి రాళ్ళు కానీ సిమెంట్ కానీ లైక్ సున్నప్రాయి అలాంటివి ఇంకేదో ఒకటి దొరుకుతాయి. బట్ వీళ్ళకు ఇక్కడ అలాంటిది ఏమి ఎక్కువ దొరకదు. మనకంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి సో అవి దొరుకుతాయి ఏదో ఒకటి. సో వీళ్ళకి అంత దొరికాయి, వీళ్ళకేమైనా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఉండేటివి ఉంటాయి కానీ అంత అవైలబిలిటీలో ఉన్నాయి అంటే ఇక్కడ మొత్తం ఇది సముద్రంలోనే ఉంటుంది కదా. సో అది అంటే అలాంటి టైంలో ఇంత పెద్ద కోటను ఇంత స్ట్రాంగ్గా కట్టారంటే అర్థం చేసుకుంటే అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోరు. మళ్ళా ఆ బండ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అలా పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది కదా. అది వెయిట్ కూడా అంత ఏం లేదు. అండ్ అంటే వెయిట్ అంటే మరీ అంత టూ మంచిగా లేదు కానీ నార్మల్గా ఉంది, కానీ బాగా స్ట్రాంగ్గా ఉంది. అది పట్టుకొని ఒకసారి ఇట్లా బ్రేక్ చేయడానికి చూసినా కూడా అది అవుతలేదు. ఒక షెల్ ఉండే దాంట్లో తీద్దామని ట్రై అయితే రావట్లేదు అస్సలకి. సో చూడండి, ఇది కోట బ్యాక్ సైడు. సో దీని చుట్టూ మొత్తం చిన్న గోడ ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది చాలా బాగుంది అసలు. నాకు ఈ నార్మల్గా ఈ కోటలు కానీ ఈ పురాణ చరిత్ర ఉన్న వాటి దగ్గరికి వెళ్తే సేమ్ నాకు అది తెలియని ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. సో నేను ఇక్కడ మన ఇండియాలో కానీ సేమ్ అక్కడ ఇండియా మనం అదే ఫీలింగ్ వచ్చింది కానీ నేను ఒక వేరే కంట్రీలో ఉన్నాను ఫీల్ రాలేదు. సేమ్ టు సేమ్ అంటే ఆ కాలంలో నాటి కదా. సో అలానే ఉంటుంది. సో చూడండి ఇది ఇన్ని ఏళ్ళు అయినా కూడా, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎంత క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తుర్రు. మన దగ్గర అయితే చెప్తున్నా, నేను ఏదో కంపేర్ చేసిన అన్నట్లు నా కళ్ళతో నేను చూసిన కాబట్టి చెప్తున్నా. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, సిగరెట్లు, బీర్ బాటిళ్ళు ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు దానికంటూ ఒక వాల్యూ, గుర్తింపు, రెస్పెక్ట్ అనేది ఉండదు. ఎవరైనా అంతే. అక్కడ చూస్తే అంత చిరాకు వస్తుంది. చూడండి, వీళ్ళ దగ్గర కూడా చిన్న పేపర్ ముక్క కూడా కనిపించలేదు అందులో. అంటే ఎంత కేర్ఫుల్గా వాళ్ళు కాపాడుకుంటారు అనేది అర్థం చేసుకోరు. నేను ఇక్కడ వీళ్ళని ఏమైనా పొగుడుతుని మన కంట్రీని ఏదో అనాలని కాదు. ఇక్కడ చూసినట్టు మనం ఇక్కడ చూస్తుంది ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో ఏంటంట మన ఓల్డ్ వాటి పురాతన చరిత్ర కలిగిన వాటి కాపాడుకొని భావితరాలకు అందించాలి అని ప్రతిసారి చెప్తా. వీళ్ళని చూడండి, వీళ్ళు ఇంకో 500 సంవత్సరాలైనా ఇంకా 1000 సంవత్సరాలైనా దీన్ని ఇలానే ఉంచుతారు, ఇంకా బాగా కూడా చేస్తారు. మన దగ్గర చరిత్ర ఉంది అని తెలవడానికి అవి గూగుల్లో వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేసుకొని చూడాల్సి వస్తుంది.